ఇప్పుడు నేను నానిగారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారండి, అధికారులు చేసినట్లయితే ఎన్నికలు ఎప్పుడు అందరూ అధికార పార్టీ గెలిచేటువంటిది, ఇక్కడ అధికారులు మార్చినంత మాత్రాన అసలు వాళ్ళ ప్రభావం చూపించలేరు, వాళ్ళతో ఏ పని కాదు. కలెక్టర్ చేంజ్ చేస్తాడు, ఎలక్షన్ చేయిస్తాడా, లేకపోతే ఎస్పీ ఎలక్షన్ చేయిస్తాడా? సో ఇదంతా ట్రాష్. అసలు ఆ విషయంలో కూడా ఇబ్బంది లేదు. నానిగారు స్టేట్మెంట్ ఇచ్చారు నిన్న. ఆశా గారు మేము చెప్పడం ఏమంటే ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఎన్నికలు జరపలేదు. నానిగారు స్టేట్మెంట్ ఇచ్చారండి వాళ్ళతో ఏం కాదు అని. మీ పార్టీ నాయకుడు ఎక్స్ మినిస్టరు నానిగారు స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళతో అధికారులతో ఏం కాదు, వాళ్ళు ఏం చేయలేరు, మార్చేంత మాత్రాన వాళ్ళతో అసలు ప్రభావం అడ్డుకుంటున్నారు అని చెప్తున్నాడు. అధికారులు పోలీసులు ఏదో అడ్డం పెట్టుకుని కూటమి ఏదో చేద్దాం అనుకుంటుంది. రాష్ట్ర ప్రజలు స్వయంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్కన ఉన్నాడు కాబట్టి పేదవాడు కూడా ఈ రోజు అండగా ఉన్నాడు. 2024 ఎన్నికలు వేణుగోపాల్ గారు, నేను శ్రీకాంత్. వేణుగోపాల్ గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపలేదని మాట్లాడుతున్నారు. బట్ దేశవ్యాప్తంగా 542 పార్లమెంట్ స్థానాల్లో 7 దశల్లో ఎన్నికలైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇట్లాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఎందుకు కేంద్రానికి అతీతంగా భావిస్తున్నారు? ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎందుకు ఇన్ని గొడవలు జరిగాయి? మీరన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఎందుకు ఈవీఎం మిషన్లు పగలాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇన్ని దాడులు జరగాల్సినటువంటి చెప్పనివ్వండి. ఈ రోజు 39 మంది అధికారులు మార్చారు. ఏమని? అక్కడ ఏదైతే అధికారులు ఉన్నారో వాళ్ళు సరిగా పనిచేయరు, వైఎస్ఆర్ పార్టీకి ఫేవర్ గా ఉంటారని చెప్పి కూటమి 39 మంది అధికారులు మార్పించుకోవడం జరిగింది. మరి 39 మంది అధికారులు మార్చిన దాని వల్ల 33 కేసులు అయ్యాయి. దాని ప్రకారం ముందుకెళ్ళడం జరుగుతోంది. ఒక నిమిషం అండి. రాజమండ్రి రూరల్ నుంచి మనకి గోరింట్ల బుచ్చ చౌదరి లీడ్ లో అయితే కొనసాగుతున్నారు. మండపేట నుంచి కూడా వేగుల జోగేశ్వరరావు లీడ్ లో ముందుకైతే వెళ్తున్నారు. నెల్లూరు సిటీ నుంచి టీడీపీ తరఫున పి నారాయణ కూడా మనకి లీడ్ లో అయితే ముందుకు కదులుతున్నారు. వైసీపీకి సంబంధించి చెల్లిపోయిన వేణు ముందంజలో వెళ్తున్నారు. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు కూడా లీడ్ లో సాగుతున్నటువంటి పరిస్థితి మనకి తెలుస్తోంది. మనకి 8:30 అయింది కాబట్టి దాదాపుగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి జరుగుతూనే ఈవీఎంలలో కౌంటింగ్ కూడా స్టార్ట్ అయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మండపేటలో లీడింగ్ కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటికే 3 సార్లు అక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్నారు జోగేశ్వరరావు. 4వసారి హిస్టరీ రిపీట్ చేస్తారా, లేదంటే తోట తిరుమతిలో ఏమైనా ఫైట్ ఇస్తారా? ఏ విధంగా ఉండబోతోంది? ఎక్కడ అంటే కూటమి ఫామ్ అయినప్పటికీ, జనసేన టీడీపీ కూటమి ఫామ్ అయినప్పటికీ ఒకరితో ఒకరు పొత్తులు లేకుండా అనౌన్స్ చేసినటువంటి నియోజకవర్గం, ఫస్ట్ అనౌన్స్ చేసినటువంటి నియోజకవర్గం మండపేట. వేగుల జోగేశ్వరరావు నిలబడుతున్నారంటే చంద్రబాబు చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సీత గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఆశా. ఏ విధంగా చూడొచ్చు? పోస్టుల బ్యాలెట్ ఒకటే మనం లెక్కలను తీసుకోవడానికి లేదు, ఎందుకంటే ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి. ఎటుపక్కకైనా తిరగచ్చు ఫలితాలు అనేవి. కరెక్ట్ ఆశా, దిస్ ఇస్ టూ ఎర్లీ. బట్ పోస్టల్ బ్యాలెట్స్ చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది. అయితే మీరన్నట్టు ఇంకా చాలా రౌండ్స్ ఉన్నాయి. అయితే ఈ ట్రెండ్ పోస్టల్ బ్యాలెట్ లో తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఏదైతే ఉందో, మిగిలిన రౌండ్స్ లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అన్ని 175 నియోజకవర్గాల్లో కొద్దిగా మినహాయించితే అన్ని చోట్ల ఇదే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే మీరు చూడండి, ఇప్పుడు ఆఫ్టర్ 8:30 మీకు 10 o'clock వచ్చేసరికి మెల్లమెల్లగా ఒక పిక్చర్ అనేది కనిపిస్తూ ఉంటది. మీకు అన్ని జిల్లాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఆధిక్యంలోనే కనిపిస్తారు. దానికి శుభ సూచకం ఏంటంటే పోస్టల్ బ్యాలెట్లు. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను అడ్డగోలుగా మాట్లాడతలేదు ఆశ. గత 5 సంవత్సరాల నుంచి పరిపాలన మీద ప్రజలు విసిగెత్తి వేసారిపోయి ఉన్నారు. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్. ఒక నిమిషం సీత గారు, మనకి తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా అదే విధమైన ఫైట్ నడిచింది. బండి సంజయ్ కూడా మనకి లీడ్ లో ముందుకు కదులుతున్నారు. అదేవిధంగా డికే అరుణ్ సంబంధించి మహబూబ్ నగర్ బీజేపీ పర్సన్, తను కూడా మనకి ముందంజలో కొనసాగుతున్నారు. అదేవిధంగా మల్కాజ్ గిరి ఈటెల రాజేందర్ మనం చూసాము. మినిస్టర్ గా చేసినటువంటి వ్యక్తి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు, కానీ ఇప్పుడు మల్కాజ్ గిరిలో ముందంజలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఉత్తరప్రదేశ్ వారణాసిలో బీజేపీ ప్రధాని నరేంద్ర మోదీ కూడా లీడ్ లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తంగా 17 పార్లమెంట్ సంబంధించి కూడా తెలంగాణలో ఆయా నాయకుల మధ్య టఫ్ ఫైట్ అయితే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. మెయిన్ గా బీజేపీకి ఎక్కడో కాస్త ఎడ్జ్ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. కానీ సీత గారు చెప్పండి.
మీరు పూర్తిగా కూడా వ్యవస్థల్ని మేనేజ్ చేశారు. చంద్రబాబుకి అలవాటైనటువంటి పరిస్థితి అది. వ్యవస్థలను మేనేజ్ చేసుకుని ముందుకెళ్తారు. ఇప్పుడు కూడా ఈసీని మేనేజ్ చేశారు అనేది వారి ప్రధాన ఆరోపణ. ఏమండి, వ్యవస్థల్ని మేనేజ్ చేయడానికి